హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను, జున్ను, హనీ, అక్క కలిసి డీమార్ట్ పికప్ పాయింట్ ఇంకా పార్క్కి వెళ్తున్నాము. అందుకే వీళ్ళు ఎగ్జైట్మెంట్. అక్క వాటర్ బాటిల్ మర్చిపోయిందని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళింది అన్నట్టు. ఇక రోడ్ మీద వీళ్ళు డ్యాన్స్ వేసుకుంటా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తున్నారు. పద్మరావు నగర్లో ఉంటుంది డీమార్ట్ పికప్ పాయింట్. నడిచెళ్ళొచ్చు, కానీ జున్ను ఎత్తుకో అని సతాయిస్తే అక్క ఆటోలో వెళ్దాం అన్నది. డిమార్ట్ పికప్ పాయింట్కి చాలామంది పాలు, పెరుగు, ఐస్ క్రీమ్, ఇంకా ఫ్రోజన్ పరోటాస్ అవి ఉంటాయి చూడండి, అందుకే వెళ్తారు. కానీ మేమైతే వాటర్ బాటిల్స్ అవి తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి హనీ కోసం వెళ్తున్నాం మేము. ఎందుకు షౌటింగ్? సూపర్. తీసుకుందాం. చూపి జున్ను, నీ బాటిల్ చూపి. అమ్మరంట. ఇటు చూసి చెప్పు ఏమైంది. ఏం లేదు, బాల్. అమ్మరు జున్ను, అది నీకు అమ్మరు వాళ్ళు. నీకు బయట తినబెడతారు తినడానికి. నీకు అన్నీ కావాలా? అయితే అడిగేసి నాకు అన్నీ ఇచ్చేసేయండి అని చెప్పేసి, సరేనా? నడు నడు. ఇక్కడ ఉంటాను వాడు సతాయిస్తుంది. అక్కడ చూడు, వాళ్ళు నువ్వు వేసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. నీకేం అమ్మరైనా జున్ను, నీకు అమ్మరు నానా. అలిగినవా? అగో జున్నుని ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంతే చేస్తాడు. అసలు ఏ చూస్తే అది కావాలని ఏడుస్తాడు. అది కావాలి, ఇది ఇన్ని టాయ్స్ ఉండేసరికి వాడికి ఇది కావాలి, అది కావాలి, ఇది కాకపోతే అది అడుగుతుండు, అది కాకపోతే ఇది అడుగుతుండు. వాళ్ళ మమ్మీని అయితే సతాయించి పెట్టేసిండు. అక్క మొన్ననే వచ్చి వీడికి అవసరమైనవి అన్నీ తీసుకుందంట, బాక్స్ కంబాక్స్ అవన్నీ తీసుకుందంట. అయినా వీడు ఇది కావాలని ఏడుస్తుండు. హనీ ఎంత బుదిగనిచ్చినా సరే హనీకి వెళ్ళి వినట్లేడు. ఇదొద్దు అదొద్దు అని ఎంత కన్విన్స్ చేసినా వాడు వినట్లేడు. నన్ను తీసుకెళ్ళి మరీ చూపిస్తున్నాడు నాకు ఏం కావాలని చెప్పి. చూడండి ఏం కావాలి, ఆగు ఏం కావాలి. ఇదా, ఇది కావాలా? ఇది ఎందుకు? నువ్వు మొన్ననే తీసుకున్నావు కదా. ఇంత పెద్ద వాడొద్దు, నువ్వు ఇంకా యూకేజీయే కదా. నువ్వు ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అది యూజ్ చేయాలి, ఓకేనా? శివరాజ్ కొనుక్కుండా? ఎవరు, నీ ఫ్రెండా? వద్దు నాన్న, అయినా వద్దు. ఏం తీసుకోకు. ఇవి అన్నీ ఉన్నాయి చూడు నీకు టాయ్స్ ఇంట్లో, అన్నీ ఉన్నాయి. పాత ఉన్నాయా, కొత్తవి లేవా? దాదా సారీ, వచ్చాయి. అన్నీ కావాలా? అవన్నీ కొనాలంటే డాడీ దగ్గరకు పో మరి. జున్ను క్లే తీసుకుండు. ఇంకా ఆ టాయ్స్ సెక్షన్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చేసినాం. అసలు వాడు గోల తట్టుకోలేక. నాకు ఎందుకో కప్స్ అంటే చాలా ఇష్టము. సో నాకు ఇది బాగా నచ్చింది. మెయిన్లీ ఇది ఎందుకు నచ్చిందంటే స్నాప్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకుందాం అనుకున్నా. కానీ మా అక్క నన్ను తిట్టింది, అవసరమా అంతది, 89 రూపీస్ ఉంది ప్రైస్, తక్కువలో తీసుకో అని చెప్పి. సరే అని చెప్పి ఇంకోటి చూస్ చేసుకున్నా. ఇది చూసిన, ఇది ఎంఆర్పి 49 ఆర్ 59 ఉండే. ఇది కూడా నాకు మంచిగా అనిపించింది సింపుల్గా.
ఇంకా లాస్ట్కి వాడు బొమ్మలన్నీ బాస్కెట్లో వేసిండు, కానీ అక్క ఏం తీసుకోలేదు, అవసరం ఏమున్నాయో అదే తీసుకుంది అన్నట్టు. బిల్లింగ్ చేసేసుకొని మేము ఇంకా రోడ్ క్రాస్ చేసి పార్క్కి వెళ్ళాము. ఎదురుగానే ఉంటుంది అన్నట్టు డీమార్ట్ పికప్ పాయింట్ ఎదురుగానే ఇది. హనీ ఏది ఎక్కితే అది ఎక్కుతాడు జున్ను అయితే. హనీ అనే కాదు, వాడికి చాలా టాయ్స్ ఉంటాయి అసలు. ఎవరన్నా వచ్చి ఈ టాయ్తో ఆడుకున్నారంటే వాడు కూడా అదే టాయ్ కావాలని ఏడుస్తాడు ఎప్పుడైనా. పైన పట్టుకోవాలి, పైన రెడ్ది. అదేది ఎక్కుతుంది ఎక్కుతావరా, అదేది ఎక్కుతుంది ఎక్కుతావా. సూపర్. ఇంకా ఇక్కడ ఒక దగ్గర కూర్చొని నేను అక్క హనీ కలిసి సమోసా తింటున్నాము. వాడేదో కప్ కేక్ తింటున్నాడు. ఇంకా తిన్న తర్వాత హనీ జున్ను కలిసి బాల్తో ఆడుకుంటున్నారు. యాక్చువల్గా మా అక్క పెద్ద బాల్ తెచ్చేది ఉండే, బ్యాట్ తెచ్చేది ఉండే, కానీ రెండూ మర్చిపోయింది. ఇంకా చిన్న బాల్తో అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎవరో బాబు జున్నును కొడితే వాడు చూడండి ఎంత సీరియస్ లుక్ ఇస్తుండో. స్ట్రేంజర్స్ ఎవరన్నా వచ్చి మాట్లాడితే జున్ను అస్సలు తీసుకోలేడు అసలు. అయితే కోపంగానే ఉంటాడు, లేకపోతే సిగ్గుపడతా ఉంటాడు. పిల్లలతో అస్సలు ఆడుకోడు. ఇక్కడనే కాదు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో ఆడుకోమంటే అస్సలు ఆడుకోడు ఎందుకో మరి. ఏ బాల్ బాల్ ఎందుకు అక్కడ పడేసినవురా? ఎవరు బాల్ అందులో వేసారు ఇద్దరు కలిసి. పద ఇంకెళ్ళిపోదాం. బాల్ ఎట్లా వస్తుంది? రాదది రాదది రాదండి. ఇక్కడ వీళ్ళు ఇంకా కాసేపు ఆడుకునే వాళ్ళు, కానీ చాలా మబ్బు పట్టేసింది అప్పటికే, ఫుల్ వర్షం పడుతుంది అని చెప్పి మామ వచ్చిండు జున్నుని హనీని పికప్ చేసుకొని మాకు అంబ్రిల్లా ఇచ్చి వెళ్ళిండు అన్నట్టు. మేము స్టార్ట్ అయిపోయాము, నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాము, సన్న చినుకులు పడిండే, కానీ ఇంకా ఫుల్ వాన పడ్డది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. నాకేందో తెలియదు, మా అక్కతోనే నేను ఎప్పుడున్నా సరే వాన పడుతుంది. థర్డ్ టైమో సెకండ్ టైము మా అక్క అయినా నడుద్దామంటది. ప్లీజ్ అక్క నేను నడవలేను, ఆటోలో వెళ్దామని అంటే సరే అని చెప్పి ఆటోలో వెళ్ళాము. అసలు చాలా పెద్ద వర్షం పడ్డది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి జున్ను అది ఓపెన్ చేసి ఆడుతూ ఉన్నారు. అప్పుడే మా అక్క స్నాక్స్ తెచ్చి ఇచ్చింది. మూన్ బిస్కెట్స్ అంటే ఎవరికి ఇష్టం? నాకైతే బిస్కెట్స్లలో మూన్ బిస్కెట్స్ నేను మంచిగా తింటా. జున్నుకు కూడా ఫేవరెటే అంట. ఇంకా నేను స్వీట్స్లో కాజా మంచిగా తింటా. ఇక్కడ చూడండి మా వాడు ఎంత క్యూట్గా బుద్ధిగా ఎంత మంచిగా రాస్తున్నాడో హోంవర్క్. అంతే ఇంకా మన వీడియో. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.